అందరికీ మకర హ్యాపీ భోగి మిత్రులందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. రాకి ఏం చేస్తున్నావు నువ్వు? బ్లడ్ జాము చేసుకొని తింటున్నా. అందరికి హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పు. హాయ్ గుడ్ మార్నింగ్. పాలు కాగబెడుతున్నానండి. అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను. మీ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి, సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నేనైతే చెప్పేది ఏంటంటే ఈరోజు అసలు భోగి పండుగ రోజు మా ఆయన అయితే టైం ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఇంత మట్టికి లేగలేదు అసలు. లేపుదాం వెళ్ళి. మాయా మీ అంచేపు బండుకుంటావేంది, టైం తెలియట్లేదు. ఇవాళ పండుగ అయితే లేగు లే నువ్వు పండగ పొడ పడుకున్నావు అసలు. చిన్న పిల్లగాళ్ళు లేచి బ్రెడ్ జామ్ తింటుండు, బ్రష్ చేసుకోండి, అన్నీ అయిపోయినాయి. వాళ్ళ డాడీ చూడు అసలు పొద్దు నిద్ర పోతుండు. నేను తీర్థంటే నువ్వు మళ్ళీ చెద్దర కప్పుకుంటానువేంది? చెద్దర ఎందుకు కప్పుకుంటున్నావు అంటే చెద్దర కప్పుకోవాక లే. ఏ కళ్ళు నాలో బాకు లేగు. పొద్దున్న వీడియో చేస్తుంది అమ్మాయి. ఇలా భోగి పండుగ కదా, అందుకే వీడియో తీస్తున్నాను. ఇంటి ముందు ముగ్గేసిన మరి ఇంకేయలేదు, వేస్తాను ఇప్పుడు. మరి టైం ఎంత అయింది? 9 కూడా దాటిందిగా. వేస్తా, ఇప్పుడే వేస్తా. ఇలా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు, అందుకే కొంచెం లేటుగా లేచాను. సర్లే మరి వెళ్ళు. అసలు మా రాకి గోల్ చేస్తుండు, ఇది వీడియో దీ మమ్మీ. నేను ఇది తిన్నాను, ఇట్లా తినేసే జామ్ బ్రెడ్ కొని తింటున్నా అండి. ఏంటి పండు, జామ్ కావాలా నీకు? అవునా, బ్రష్ చేసావా? అల్లరి పండు బ్రష్ చేసావా? వేసినవా? ఎందుకు అబద్ధం చెబుతున్నావు నువ్వు? బ్రష్ చేసావా? ఇదైతే మా ఇంటి బయట అండి, చూడండి ఇలా ఉంది. హ్యాపీ భోగి. అటు సైడ్ ఏమో ముగ్గులు వేసామండి, ఇటు సైడ్ ఏమో హ్యాపీ పొంగలి అని రాసామండి. ఇదేమో భోగి మంట, ఇది భోగి మంట వేసామండి. ఇక్కడ ఏం రాసావు మమ్మీ? విష్ హ్యాపీ పొంగలి అని రాసావా? ఇవి అయితే మా పిల్లగాళ్ళు వేసారు. ఇక చిన్న పిల్లగాళ్ళు వేస్తే ఇలా వేస్తారు. ఇక్కడ చూడండి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కైట్లు వేసారు. కైట్ వేసారు. ఇది చెరుకు అండి, ఇది చెరుకు ఇలా వేసాం డిజైన్. ఇదేమో పొంగలి. బేబీ ఇటు ఏం వేస్తున్నా? కలర్స్ వేస్తున్నావా? కలర్స్ ఒక్కటే తీసుకొని వేస్తున్నావా నువ్వు? హ్యాపీ పొంగలి అను. వామ్మో, వచ్చేసింది చక్కని తల్లికి, భలే చెబుతుంది. హ్యాపీ పొంగలి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్సా? మా బేబీ ఎంత చక్కగా మాట్లాడిద్దో. ఏంటి ప్రిన్స్, ఏం చేస్తున్నారు మీరు? ప్రాజెక్ట్ వర్కా? వీళ్ళకి హాలిడేస్ ఇచ్చారని ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. పిల్లలు స్నానం చేయడానికి నీళ్ళు కాగబెడుతున్నామండి. మా ఆయన అయితే బ్రష్ చేసుకుంటుండండి. హలో, కొంచెం టీ పోయవా? ఆగు, పోస్తా ఆగు. పిల్లగాళ్ళు ఈ పక్క బట్టలు తీస్తున్నా. పిల్లగాళ్ళు వస్తే మళ్ళీ మొత్తం తొక్కుతారు. బయట ఆడుకుంటున్నారు, వాళ్ళు ముగ్గులు వేస్తున్నారని నేను పక్క. బ్రష్ చేసుకున్నావా? చాయ్ తాగినవా? పాలు తాగావా? బాదం తిన్నావా? హనీ తాగావా? హనీ తిన్నావా? బనానా తిన్నావా? ఎగ్గు
ఎగ్ 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 కూడా పెట్టినవా? ఎగ్ కూడా ఉడకబెట్టాను. ఇచ్చిన పిల్లలకి ఇచ్చినవా? ఇలా ఇంకా ఇచ్చిందా పండు? ఎగ్ ఇచ్చింది మమ్మీ? పండు తింటే అంటే ఇంకా ఇచ్చిన ఎగ్ తినిపో నాన్న, ఎగ్ తినిపో. ఏ జామద్దేమో ఎగ్ తిన. జామ్ రెడ్ ఓ పాలు పొడి టీ పొగిపోతున్నారు మా గోల్స్ పాడుగా. ఆగిపోస్తాయి. ఏది ఎగ్ అది పిల్లగాడికి? ఈ బాదం ఈ బాదం కాదు, వెళ్ళిపోయారుగా కోసం లేవా అమ్మా? అందుకే మగవాళ్ళు కిచెన్ లో రావద్దు. వెళ్ళిపోయాలకి నేను వాటిని చూస్తే బాదం గింజలు అనుకున్నాను. నేను నాకేం అర్థం మరి. వెళ్ళిపోయాలకి బాదం గింజలకి తేడా తెలియట్లేదా నీకు? తేడా తెలిసేది ఏముంది బుద్ధి? ఎట్లా అర్థమైంది? అట్లా తిను. ఏంది పండు? జామ్ తింటావు? ముందు ఎగ్గు తిన్నాక జామ్ తిను. ఎగ్గి పిల్లలకి ఎగ్గి. రాగి అన్నయ్యడి రాగి అన్నయ్య ఎక్కడ ఇడ్జుడు చెప్పు నాకు. ఇడ్జుడు ఎటు సైడ్? మరి తమ్ముడు అన్నయ్య తీసుకొని రావడం తెలియదా నీకు? తెలియదా? మరి ఏం తెలుసు నీకు? డాడీ పిలుస్తుండు, ఎగ్ తీసుకో, ఎగ్ తిన్నారా అని చెప్పు పండు. పండు చిన్నగా పండు. ఏంది పండు? ఏంటారా డోర్ క్లోజ్. స్కూల్ లేకుండా అయింది. మీరు భలే వ్యవహారాలు చేస్తున్నారు. అది చూడు ఓ కాళ్ళని చేతులను మరి చెడుకు పో. ఎగ్ తింది కానీ చెడుకు పో. అడిగలి పో పండు. చెడుకు కనపని వాళ్ళే నాకేది వాటర్ ఎవరు ఇస్తారు? వాటర్ దెబ్బ రాగితలు కొంచెం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఫ్రెండ్స్, మా మమ్మీ ఇల్లు వస్తుంది. గదిలేస్తే ఊడుస్తున్నానంట. భోగిన మంట వేస్తుంది. భోగి మంట సాయంత్రం వేసేది, ఇప్పుడు కాదు. సాయంత్రం వేస్తున్నాం భోగి మంట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఫ్రెండ్స్, మా నాని బట్టలు ఉడుతుంది. మా అత్తయ్య అయితే బట్టలు ఉతికేస్తుందండి. నేనేం జాడిస్తాను, చెరొక పని చేసుకుంటామండి. మమ్మీ పాలు పొంగినా? భోగి రోజు పాలు పొంగితే అదృష్టమంట. మాకు పాలు పొంగే కదా మా అమ్మాయి. అసలు ఇప్పుడు నేను చెల్లామన్నదో తెలుసా? ఏమని చెప్పు, నువ్వు తప్పేస్తున్నావు అని. మమ్మీ ఇది మొత్తమా? చూడు ఇలా చిక్క దాకా. మమ్మీ ఏంటది మమ్మీ? ఎల్లో నానా ఎల్లో అంటేనే మంచిది. పెద్దమ్మా ప్రైజ్ పెద్దమ్మా. దాని మీద రెడ్ టోటల్ కంప్లీట్. కుశాంత్ ఖుషి కొంచెం జరునానా ఇటు పక్కరా, ఇంకొంచెం
అట్టే ఉండు. అట్లా తీరా ఏమన్నా కదా రాయి. స్మైల్. అమ్మాయి చుక్కలను కూడా స్టార్లు చేసి చుక్కలు బాగా అయిపోయిందా? బయట మొగ్గుతుంది. స్టార్లు బాగున్నాయి. బిగ్ స్టార్. ఏంది నీళ్ళు తాగుతాను పిల్లగాడికి చేయాలని నేనే పండు చెప్పా లేదు అసలు. ఉండు. ఇంట్లో బా అందులే. మాయా ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మా నాన్నకి పూలు వేయాలి. ఏంటి పూలా? తాతయ్య పూలు వేస్తున్నావా? ఇలా మళ్ళీ ఉన్నాయి కదా వేరే ఇది. ఉన్నాయి అవి ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి అవి. ఎందుకు ఇలా చేస్తున్నావు? చేసుకుని డ్రెస్సు పట్టవాలి. కింద పడుతుంది. నాది ఇచ్చిన ఎన్నో నాలుగు పట్టేసుకున్నావు. మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. కుటుంబంతో మేమైతే హ్యాపీగా ఉన్నాను. అలాగే మీ అందరూ కూడా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు పండగ కదండి, అందరూ తీపిగా ఉండాలి అనుకుంటారు. అందుకే నేను కూడా పరమాన్నం వండుతున్నానండి. ఇవన్నీ బియ్యం అయితే నానబెట్టాను మంచిగా. సోళ్ళు పోసానండి. బియ్యం నానబెట్టి పెట్టాను ఇక్కడ. మంచిగా నానితేనే బాగుంటుంది, మంచిగా మెత్తగా ఉడికిద్దండి. ఈ జీడిపప్పులు, బాదము, కిస్మిస్, ఇవి విలాచి, ఇది కొబ్బరికాయ అండి. మంచిగా సన్నగా తురుముకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఎలా చేయాలో ఈ ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తానండి. ఏంటి పాయసం రెడీయా? రెడీ చేస్తున్నాను ఇప్పుడే. అయిందా పాయసం? అయిందా? కాలేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ముందు పాలు పోస్తున్నానండి. పాలు పొంగియాలి, ఈరోజు పండగ కదా. పాలు పోసి ఒకసారి పొంగిచ్చిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం అంతా ఉడికిందండి. ఉడికిన తర్వాత మనం కొబ్బరి తురుముకున్నాం చూడండి, చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకున్నానండి. వేసి కలపాలి మంచిగా. ఇంకేం వేస్తారు? ఇది ఒకసారి ఇలా కలవ తిప్పుకొని ఉడకనివ్వాలండి. ఎందుకంటే ఈ కొబ్బరి అన్నది కూడా కొంచెం అంత ఉడికితే టేస్ట్ ఉండిద్ది. అందుకే ఇలా వేస్తున్నానండి. తురుముకున్నాను కదండి, ఇక ఎమ్మటే కరిగిద్దండి. ఉండలుగా వేసుకోవద్దు ఎప్పుడైనా కానీ, ఇలా తురుముకొని పెట్టుకుంటే ఎమ్మటే కరిగిద్దండి. ఇలా కలవది. నెయ్యి వేస్తున్నానండి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేయించుకోవటానికి కొద్దిగా. నెయ్యితో డ్రై ఫ్రూట్స్ వేయించుతారా? వేయించుతురు. ఆయిల్ కూడా వేయచ్చు, అంటే మన ఇష్టం అది. అన్నంలో కూడా అల్లా వేయాలి కాబట్టి నేను వేస్తున్నాను.
ఈ యాలక్కాయలు ఇవి దంచేసుకున్నామండి కొంచెం. యాలక్కాయలని పేరు నీకు చెప్పడం అయితే విలాచి అని కూడా చెప్పొచ్చు. ఆన్లో ఉంది మరి ఏం చెప్పు. ఇలా వేయించుకోవాలండి. కొద్దిగా అంతా బ్రౌన్ కలర్లోకి రావాలండి. బ్రౌన్ కలర్లోకి వస్తే టేస్ట్ బాగుంటుంది, అందుకే బ్రౌన్ కలర్లోకి రానివ్వాలి. ఇలా బ్రౌన్ కలర్లో రోస్ట్ అవుతుందండి. ఇప్పుడు మనం అన్నం అయింది కదా, అన్నంలోకి వేసుకున్నామండి దీన్ని. కొంచెం వేస్తాను. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. ఇలాచి వేస్తున్నాను. ఇక లాస్ట్ అండి. పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఇక మనం సర్వ్ చేసుకున్నామండి. అయిపోయింది, ఇక రెడీ అయిపోయింది. కానీ అమ్ములు చేపెట్టుద్ది అమ్ములు దాన్ని ఆకుని ఇరిగి జాగ్రత్త. ఇడ్జుడమ్ములు ఇడ్జుడమ్ములు జర కుషి లే కుషి ఇడ్జుడమ్ములు చూడదైతే కింద గడుగు. నడు కట్ చేస్తారా ఆకుని, లేకపోతే అట్నే అందరు కూర్చొని తింటారా? అయిపోయిందా? అయింది, రెడీ అయింది. అమ్ములు ఏయ్ ఓ ఇస్తారులే. అరిటాకు ఎక్కడి నుంచి అమ్ములు ఎక్కడి నుంచా? ఇంకా తిని మళ్ళీ మార్చుకోవచ్చు కానీ ముందేనే. బేబీ ఇక్కడ కూర్చో, మధ్యలో కూర్చో బేబీ. వాళ్ళ మేనత్త కాడ కూర్చోండి మా పండు బాబు. వాళ్ళ అత్తయ్య అయినా మేనత్త అయినా అమ్మాయి అన్నీ ఆయన ఆమె వాళ్ళే లెక్క. వాళ్ళిద్దరు జత. అరటి ఆకులోని పరవాన్నం. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ పండగ స్పెషల్. ఎట్లా ఉందన్నా ఆకు ఇంకే మమ్మీ ఇక్కడి నుంచి పెడుతురా. ఇటు చూడు ఒకసారి ఒక ఫోటో తీసుకుంటా. రాకి ఇటు చూడండి, అందరూ ఇటు చూడండి. రాకి ఇటు చూడు, పండు రాకి పండు ఇటు చూడండి. ఇటు చూడు పైన ఇటు చేయి, ఇటు చూపిని. నువ్వు కూడా చూపినా రాకి. వెరీ గుడ్. బిప్పించి ఇటు చూపించి. వెరీ గుడ్ సూపర్. నవ్వు నాన్న. ఓకే హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్. ఏంటి ఖుషి డల్గా ఉన్నావు? మరి ఎక్కడి నుంచి పెట్టుకొని పోవాలి? అటు నుంచి వస్తారు ఎవరన్నా? బెల్లం, నెయ్యి వేస్తున్నావు అమ్ములు. వేసే బేబీకి కూడా నెయ్యి వేసే. పాయసం ఏంటి మాయా?
చేసినావు కదా ఆయుసం అవును. లైన్ కూర్చోవాలి. హ్యాపీ బర్త్డే బేబీ. ఇంకేమో చెప్పండి. సరిపోద్ది. హాయ్ బేబీ. హ్యాపీ సంక్రాంతి. మళ్ళీ చెప్తున్నాను. ఎలా ఉంది? బాగుంది బాగుంది చాలా బాగుంది బాగుంది. ఈరోజు అయితే సంక్రాంతి ఇలా ముగిసింది మాది. పాశమన్నం పరమాన్నం ఫ్యామిలీ. మా డాడీ లేదు, మా అక్క, మా పెద్ద అక్క డ్యూటీకి వెళ్ళింది, మా మమ్మీ బయట ఉంది. ఆ చివరిలో కుశాంత్, మా చిన్నక్క బిడ్డ, మా చిన్నక్క, ఇక మా రూతు, ఇక మా పండు, ఇక మా రాగిబాయ్, ఇక్కడ నేను, ఇక్కడ ఈ పెద్ద పిల్ల అయితే మా పెద్దక్క బిడ్డ. ఇది ఇది చూడ హ్యాపీ సంక్రాంతి అందరికి. థ్యాంక్ యూ